రాజకీయాలు అన్నప్పుడు అధికార పార్టీలోలను ప్రతిపక్షాలు తిట్టుడు, ప్రతిపక్షాలు ఉన్నోళ్ళను అధికారంలో ఉన్నోళ్ళు తిట్టుడు కామన్. అధికారంలో ఉన్నోళ్ళు ఏమైనా తప్పులు చేసిర్రు అనుకోరి, ప్రతిపక్షంలో ఉన్నోళ్ళు మామూలుగా అరుచుకోరు. గట్లనే మన కేటీఆర్ సార్ కూడా రేవంత్ సార్ని గట్టిగా అరుచుకున్నాడుగా. ముచ్చటేందో పురాగే చూడురి. ప్రభుత్వం ఎన్నికలలో గెలుచుడు ముఖ్యం కాదు, గెలిచినాక జనాలను వాళ్ళ కష్టాలను అరుచుకున్నారా లేదా అనేది అసలు ముచ్చట. ఇచ్చిన హామీలైతే నెరవేర్చకపోతే ఎట్లా జనాలు పొట్టు పొట్టు తిడతారు. ఇక ప్రతిపక్షాలు అయితే మామూలుగా తిట్టరు. మామూలుగానే రాజకీయాలల్లా అధికార పార్టీ ప్రతిపక్ష పార్టీ రోజుకోసారన్నా సై అంటే సై అన్నట్టే తిట్టుకుంటాయి. గసొంటిది అధికార పార్టీ ఏదన్నా మిస్టేక్ చేసిందనుకో ఇక ప్రతిపక్షాలు లూరుకుంటారా? అరటి పండుల్చి నోట్లు పెట్టినట్టు స్పీచ్లు ఇస్తూనే ఉంటారు. గట్లనే మన బీఆర్ఎస్ పార్టీ వర్కింగ్ ప్రెసిడెంట్ మన సీఎం రేవంత్ సార్ మీద అయితే మామూలుగా ఇరుసుకపడతలేడు. మీరే ఇనురో పారి. సాగునీటి సంక్షోభం రోజు రోజుకు తీవ్రమైతా ఉంది. కేవలం కేసీఆర్ గారి మీద గుడ్డి ద్వేషంతో, మా పార్టీ మీద గుడ్డి కోపంతో అక్కడ మేడిగడ్డను రిపేర్ చేయకుండా 15 నెలలు ఎండబెట్టడం వల్ల ఇవాళ మొత్తం గోదావరి పరివాహక ప్రాంతంలో ఎండిపోతున్న ప్రతి ఎకరా పంటకు బాధ్యత తీసుకోవాల్సింది రేవంత్ రెడ్డి అనే ఈ ముఖ్యమంత్రి. రేవంత్ రెడ్డి అనే చేతగాని ముఖ్యమంత్రి వల్ల ఈరోజు రాష్ట్రంలో లక్షలాది ఎకరాల్లో పంటలు ఎండిపోతుంటే, ఆ పంట ఎండిపోయి అవస్థలు పడుతున్న రైతులు, తమ పొలాన్ని నిప్పు పెట్టుకుంటున్న రైతులు, తమ పొలంలో ఇలా గొర్రెలను మేకలను మేపుతున్న రైతులు వాళ్ళు ఎదురు చూసిండ్రు. గవర్నర్ గారి ప్రసంగం నుంచి ఒక్క మాటన్న వస్తుందేమో, మేము పంటలను ఎండిపోకుండా కాపాడుతాం, మేమున్నాం, ఈ ప్రభుత్వం భరోసా ఇస్తున్నది, మీకు రిపేర్ చేస్తాం మేడిగడ్డను, ఇన్ని రోజులు కేసీఆర్ గారి మీద గుడ్డి కోపంతో తప్పు చేసినాం అని ప్రాయశ్చిత్తం చేసుకుంటారు అనుకున్నాం. ఆ సోయి కూడా ఈ ప్రభుత్వానికి లేదు. విన్నారు కదా, అసలు కాంగ్రెస్ పార్టీకి విజన్ అనేదే లేదంట. ఏ దేశ పార్లమెంట్ లో జరగని దరిద్రం మన రాష్ట్ర పార్లమెంట్ లో జరిగిందట. 20% కమిషన్ ఇయ్యకుంటే కార్మికులకు బిల్లులు ఇయ్యని ప్రభుత్వం ఇదని రేవంత్ సార్ గాలైతే తీసిండు. కాంగ్రెస్ సర్కారు యొక్క ఘోర వైఫల్యం వల్ల ఈరోజు రాష్ట్రంలో రైతాంగం ఆందోళనలో ఉంది. ఎక్కడికక్కడ పంటలు ఎండిపోతున్నాయి. రైతులు ఇప్పటికే 480 పైచిలకు మంది రైతులు ఆత్మహత్య చేసుకున్నారు. వాళ్లకు కనీసం ఒక్క మాట, వాళ్లకు సాంత్వన చేకూర్చే మాట, వాళ్లకు ఉపశమనాన్ని ఇచ్చే మాట, వాళ్లకు భరోసానిచ్చే ఒక్క మాటనన్నా గవర్నర్ నోటెంబడి వస్తుందేమో. పంటలు ఎండిపోకుండా కాపాడుతాం, నీళ్ళు ఇస్తాం, బుద్ధి తెచ్చుకున్నాం, ఇకనైనా బుద్ధితో మెదులుతామని చెప్పి ఒక్క మాటన్నా చెప్తారేమో అనుకున్నాం. ఒక్క మాట కూడా వారి నోటెంబడ రాలేదు. నో విజన్ ఓన్లీ కమిషన్ అనే టైటిల్ అయితే గట్టిగా పెట్టిండు. అయితే ఈ మధ్య గురుకులం స్కూళ్ళల్లో కనీస సదుపాయాలు లేకపోయినా గానీ, అసలు ఫుడ్ పాయిజనింగ్ అయ్యి ఎంతో మంది పిల్లలు చచ్చిపోయినా గానీ దాని మీద గింత కూడా స్పందించకుండా, కనీసం వాళ్ళకు ఒక మాట ఓదార్పు కూడా ఇవ్వకుండా మరీ అరాచకంగా అయితే పనిచేస్తున్నాడు ఈ రేవంత్ సారు అని చెప్పేసి అరుచుకున్నాడు. ఇక కాంగ్రెస్ నైతే మూటా ముల్లే చదిరి ఇంకో 3 ఏళ్లల్లా ఏడికి పంపాలో గాడికి పంపిస్తా అని చెప్పిండు. కాంగ్రెస్ తల్లిని సెక్రటేరియట్ లో పెట్టి, రాహుల్ గాంధీ తండ్రిని సెక్రటేరియట్ ముందు పెట్టి, అదేదో గొప్ప పని చేసినట్టు, తెలంగాణకు వాళ్ళేదో ఉద్ధరించినట్టు సిగ్గు లేకుండా మాట్లాడుతున్న ఈ ప్రభుత్వానికి మేము చెప్పేది ఒకటే, కాంగ్రెస్ తల్లిని రాహుల్ గాంధీ తండ్రిని మంచిగా భద్రంగా ప్యాక్ చేసి గాంధీ భవన్ పంపిస్తాం 3 ఏళ్ల తర్వాత. తప్పకుండా ఎక్కడ పెట్టుకోవాలో అక్కడే పెట్టుకోండి అని చెప్పి కూడా తెలియజేస్తూ, మా మీద పగబట్టి మేడిగడ్డకు మరమ్మతులు చేయకుండా 15 నెలలు నీళ్లు ఇయ్యకపోతే పొలాలన్నీ ఎండిపోయి రైతన్నలు మస్తు మంది ఆత్మహత్యలు చేసుకున్నారు. వాళ్ళను కూడా వల్కరియలకి రేవంత్ సారు అని అన్నాడు. ఇప్పుడుగా ఎండిపోయిన పొలాలకు మొత్తం నువ్వే బాధ్యత వహించాలి అని చెప్తున్నాడు. ఇప్పటికే రేవంత్ సార్ పరిపాలన వల్ల రాష్ట్రంలో 480 మంది రైతులైతే ఆత్మహత్య చేసుకున్నారని చెప్పిండు. మరి వాళ్లకు గవర్నర్ నోటి నుంచి క్షమాపణ చెప్పే మాట కాదు కదా, కనీసం ఓదార్పునిచ్చే మాట కూడా రాలేదని
అని గట్టిగా అయితే అరుచుకున్నాడు. చూడాలా మరి రేవంత్ సారు కేటీఆర్ సార్ మాట్లాడిన దాని మీద ఏమంటాడో.